లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, వెల్కమ్ టు సిమన్ టీవీ. ఈరోజు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ప్రతిష్టా కార్యక్రమం ఏదైతే ఖమ్మంలో బైపాస్ రోడ్లో జరుగుతుందో ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుమన్ టీవీ ఖమ్మం ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఖమ్మంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ టెంపుల్కి అయితే రాబోతున్నారు. చాలా భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చాలా రంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. సో ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ప్రత్యక్ష ప్రసాదం ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముందుగా ఇక్కడ అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడే ఉన్న వినాయకుడిని కానీ వినాయకుని ప్రతిష్ఠించడం కానీ, అలాగే నాగదేవత గుడిని ప్రతిష్ఠించడం కానీ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని ప్రతిష్ఠించడం కానీ, అలాగే అమ్మవారి టెంపుల్ని ప్రతిష్ఠించడం కానీ, ఇవన్నీ కూడా ఏకకాలంలో 10:30 ప్రాంతం నుంచి 11:30 ప్రాంతం వరకు అయితే ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడికి వచ్చేవరకే చాలా రకాలుగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడైతే ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి కావలసిన పూజారులందరినీ కూడా అక్కడున్న పద్ధతులు కానీ సంస్కృతిని ప్రకారమే ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చెప్పుకోవాలంటే ఇక్కడ నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో మాలధారణ దగ్గర నుంచి మాల విరుముడి కార్యక్రమం కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే చేసుకునే వసతి కల్పిస్తున్నాము అని చెప్తున్నారు. సో ఇక్కడ అక్కడైతే మెట్లు ఉంటాయి అయ్యప్ప స్వామికి సంబంధించి, అట్లనే సేమ్ అదే మోడల్ విషయంలో అక్కడ ఏదైతే కార్యక్రమాల్లో మోడల్లో ఉంటాయో అదే తరహాలో ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఖమ్మంలో ఈ బైపాస్ రోడ్లో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ దరిదాపుల్లో రావడము, ఇక్కడ ఇంత ఇది చేసుకోవటము, ఇక్కడున్న భక్తజనం కానీ ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మొత్తం కూడా ఇక్కడ జరిగే తంతుడు మొత్తాన్ని కూడా ఇక్కడ లైవ్ ద్వారా మనం చూపించే ప్రయత్నం అయితే మనం చేయబోతున్నాము. సో ఇక్కడ మనం ప్రత్యేకించి జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న కానీ ఇక్కడికి వస్తున్న ముఖ్య అతిథులతో కానీ మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేయబోతున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ కావాల్సిన అన్నదాన కార్యక్రమం కానీ అన్నదాన వితరణ కానీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని అయితే చెప్పవచ్చు. సో ఇక్కడైతే చైర్మన్ గారు ఉన్నారు. ఈ చైర్మన్ గారితో మనం ఒకసారి అడిగి ఇక్కడ ఈ రోజు జరుగుతున్న తంతు కానీ ఇక్కడ జరగబోయే తంతు కానీ ఏదైతే ఉందో వీటన్నిటి విషయాలన్నీ కూడా హనుమంతరావు గారిని అడిగి పూర్తి వివరాలని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్. ఈరోజు ఖమ్మంలో చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో చాలా మంచి ప్రశంసలు పొందుతున్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ గుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు కూడా అందరూ ఇచ్చారని చెప్పేసి గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది. చెప్పండి సార్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ జరిగే విశేషాలు కానీ వాటి తంతు కానీ ఎలా ఉండబోతుంది? స్వామి శరణమయ్యప్ప. నా పేరు మేకల హనుమంతరావు, శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ ట్రస్ట్ చైర్మన్ని. ఈ యొక్క దేవాలయంలో ఈరోజు మన యొక్క స్వామివారైనటువంటి అయ్యప్ప స్వామి ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. అయ్యప్ప స్వామి తర్వాత మన వినాయకుడు, నాగరాజు, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురత్తమ్మ దేవతల అందరి విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులెల్లరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుస్తున్నాము. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ఆర్థికంగా కానీ మన వస్తు రూపంలో కానీ సహకరించినటువంటి దాతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. అలాగే చెప్పండి సార్, ఈరోజు గత వారం రోజులుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎలా నిర్వహించారు? సో కేరళ వ్యవహారంలో కేరళ వచ్చిన పంతులు గారులు కానీ వీళ్ళు కానీ చేసిన వ్యవహారం కానీ, అలాగే ఈ అక్కడ మన కేరళలో అయితే అయ్యప్ప స్వామి దేవాలయం ఉందో అదే తంతు వ్యవహారంతో ఇక్కడ నమూనా విషయంలోనే కావచ్చు, పూజలు చేసే విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా దాని తరహాలో ఉంటాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. వాటి గురించి చెప్పండి సార్. ఈ యొక్క దేవాలయం 2022లో శంకుస్థాపన చేసుకొని
అప్పటి మంత్రి గారితోటి శంకుస్థాపన చేసుకొని ఇప్పుడు ఈ దేవాలయాన్ని మనం భక్తుల సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయము 18 మెట్లతోటి ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క 18 మెట్ల విశిష్టత ఏంటంటే మన కేరళలోని మన స్వామివారి పంబలో ఉన్నటువంటి అక్కడ శబరిమలలో ఉన్నటువంటి పద్ధతిలోని ఈ ఖమ్మంలో ఈ యొక్క ప్రత్యేకమైన దేవాలయం నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయము ఒక్కొక్క ఫ్లోర్ 6,400 స్క్వేర్ ఫీట్ల వ్యాసార్థంతో ఈ యొక్క దేవాలయం 3వ ఫ్లోర్లో ఈ యొక్క మూర్తులందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కేరళం నుంచి తంత్రులు వచ్చారు. ఈ యొక్క తంత్రి పద్ధతిన ఈ యొక్క పూజా కార్యక్రమాలు కేరళ నంబూద్రి గారిసే మన యొక్క శాస్తా దేవాలయంలో ఉన్నటువంటి మన నారాయణ నంబూద్రి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగి ఆయన గారి ఆధ్వర్యంలోనే దామోదరన్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం కూడా పూజా కార్యక్రమాలు 13/3/25 నుండి 22/3/25 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తాయి. అదే రకంగా 17వ తారీఖు నాడు అనగా రేపు ధ్వజస్తంభ మరియు 18 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ప్రతిష్ఠ అయిన తర్వాత 16వ తారీఖు అనగా ఈరోజు ప్రతిష్ఠ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరు కావాలని చెప్పి కోరుతున్నాము. అలాగే సార్, ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇక్కడ మాల వేసుకున్న తర్వాత ఇక్కడే మాల విరుముడి అంటే అతి సామాన్యులకు కూడా భక్తులకు కూడా అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ మాల విరమణ కార్యక్రమాన్ని కానీ వ్యవహారాలను కానీ వాళ్ళకి అందుబాటులో పెట్టారని చెప్పి చెప్తున్నారు. ఆ భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అయితే భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాలని ఎవరైనా సరే మాలాధారణ తెలుసుకునే వాళ్ళు ఈ యొక్క దేవాలయంలో మాలాధారణ చేయవచ్చు. మాలాధారణ తర్వాత 41 రోజు మండల పూజలు చేసుకున్న తర్వాత వారికి ఈ యొక్క దేవాలయంలోనే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, శబరిమల వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు, శారీరకంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా భక్తులు ఇవ్వదలుచుకున్నప్పుడు ఇక్కడ కూడా 18 బడి ఉన్నది. ఆ 18 బడితోటి స్వామిని దర్శించుకొని నెయ్యాభిషేకం చేసుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. స్వాములందరికీ కూడా ఈ యొక్క విన్నపం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళలేని స్వాములందరూ కూడా మన యొక్క 18 బడితోటి ఈ యొక్క దేవాలయానికి మీరు యొక్క ఇరుముళ్ళు ఇచ్చుకొని ఈ దేవాలయంలో మీరు ఈ నేతితోటి అభిషేకం స్వామివారికి చేసి స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఇప్పుడు ఈ అక్కడ గుడి ఎప్పుడు తెరిచే విధానంలో కానీ గుడిని ఓపెన్ చేసే విధానం కానీ కొన్ని సందర్భాల్లోనే ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియని ఇక్కడ ఉంటుందా, లేకుంటే ఎప్పుడు ఇది నిరంతరం తెరిచే ఉండి అతను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందా? ప్రతిరోజు కూడా 5:30 గంటలకి ఈ యొక్క దేవాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. 11:30 గంటల వరకు కూడా ఈ యొక్క దేవాలయంలో చేసుకోవాల్సిన పూజలు కానీ మిరుముళ్ళు కానీ అట్లానే మాలాధారణ కానీ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రత్యేకత కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయము తెరిసే ఉంటుంది. ఆ దేవాలయ టైమింగ్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు ఉంటుంది. మరి సాయంత్రం 5:30 గంటల నుంచి మళ్ళీ 9 గంటల వరకు కూడా ఈ దేవాలయం తెరిసే ఉంటుంది. మీ మొక్కులు ఈ స్వామివారికి ఆ కాలంలో మీరు మొక్కులు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. అలాగే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం ఏర్పడుతుంది. అందరి భక్తులకి సాధారణ దర్శనం అనేది ఏ రోజు నుంచి మీరు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఏర్పాట్లు అంటే ఇప్పుడు మామూలుగా అయితే ప్రతిష్ట జరిగిన తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే దర్శనాలకి ఎలో చేస్తారు అని చెప్పేసి ఇక్కడ పంతులు గారు కానీ వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఏ రోజు నుంచి ఇక్కడ సాధారణ దర్శనం అనేది లభ్యమవుతుంది? ఇప్పుడు ఈరోజు ప్రతిష్ట అయిన తర్వాత సాయంత్రం వరకు ఈ యొక్క దర్శన కార్యక్రమం ఉంటుంది. మరి తలుపులు మూసేసి మళ్ళీ 19వ తారీఖు నాడు రీఓపెన్ చేయడం జరుగుతుంది. సాధారణ భక్తులు ఎవరైనా కూడా అప్పుడు వచ్చి ఆ రోజు నుంచి నేను చెప్పిన టైమింగ్స్లో వచ్చి మీరు స్వామివారిని దర్శించుకొని మీ యొక్క మొక్కుబళ్ళు ఇచ్చుకోవచ్చు.
థ్యాంక్ యూ స్వామికి. చూడొచ్చు ఇప్పుడు చైర్మన్ గారు అయితే ఈ గుడి యొక్క సంబంధించిన అన్ని విషయాలన్నీ కూడా మేకల హనుమంతరావు గారు అయితే జరిగిన అన్ని కార్యక్రమాలన్నింటిని గురించి కూడా చెప్పారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది, తంతు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలా దర్శన కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతాయి ఏంటి అనే దాని మీద పూర్తి. సో ఏదైనా ఈ రోజు జరుగుతున్న తంతు అంతా కూడా మన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ధ్వజస్తంభం దగ్గర కానీ ఇక్కడ ఎదురుగా కూడా పడడం పెట్టడం మెట్ల విధానం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. అసలు ఇక్కడ జరిగే వ్యవహార తీరులో ఇక్కడ ఎప్పటి నుంచో మాలధారణ గురుస్వామిగా పేరుగాంచిన పల్లం రాజు గారు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న తంతు విశేషాలన్నింటిని గురించి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఏంటి అనేది కూడా చుట్టూ ఉన్న ఈ గుడి ప్రాంగణాన్ని మొత్తం కూడా రాజుగారు వారి ద్వారా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ రాజుగారు నమస్కారం సార్, ముందుగా ధన్యవాదాలు. సో అందరికీ శుభాకాంక్షలు. మనకి ఈ ఖమ్మంలో ఈ గుడి ఏదైతే రాబోతుందో వీటన్నిటిని గురించి కూడా చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ వెలవడం అనేది, ఇక్కడ మాలధారణ చేసుకోవడం, మాల విరముడి కూడా ఇక్కడ విరమణ చేసుకునే తంతు కానీ ఇక్కడే జరగడం అనేది కూడా సామాన్య ప్రజలకి ఇక్కడికి అందుబాటులో వచ్చిందనే చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో దాని గురించి విశేషాలు చెప్పండి. ఈ గుడి యొక్క విషయాలు, ఈ గుడి ఆరంభించిన దగ్గర నుంచి ఏం జరిగింది ఏంటి అనే విషయాల గురించి చెప్పండి సార్. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం 10వ డివిజన్ చైతన్య నగర్లో బైపాస్ రోడ్ ఎమ్మటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో కాలంగా ఈ యొక్క ఖమ్మం పట్టణంలో అనేక అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమంలో ఆయనటి మంత్రి గారు అయినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారిని స్వామి ఒక దేవాలయం కట్టుకోవాలి, దేవాలయం కట్టాల్సిన అవసరం ఉంది. మన దగ్గర 40 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ నగర్లో ఒక అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. ఆయాల్టికి ఇయాల్టికి భక్తులు మాల వేసుకునే స్వాములు పెరిగిపోయారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 12,000 నుంచి 15,000 మంది స్వాముల వరకు కూడా మాల వేసుకోవడం జరుగుతుంది. ఇంతమంది స్వాములు మాల వేసుకోవడానికి కానీ ఇరుముళ్ళు కట్టుకోవడానికి కానీ గుడి ప్లేస్ తక్కువ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంది, ఇరుగ్గా ఉంది. మాలధారణ అయిన తర్వాత ఇరుముడి కట్టుకునే టైంలో కనీసం తల్లి భార్య ఇద్దరు వ్యక్తులు ఇరుముడిలో బియ్యం వేయాల్సినటువంటి కార్యక్రమం తంతు ఉంటుంది ఆచారం ప్రకారం. అలాంటి కార్యక్రమానికి కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో తల్లిని కానీ భార్యని కానీ అక్కడికి మా ఇరుముడి దగ్గరికి రానిచ్చే అవకాశం లేని పరిస్థితిలో ఒక గుడి ఎలాగైనా ఇంకో గుడి కట్టుకోవాలి, ఇంత పెద్ద టౌన్కి ఇంకో గుడి అవసరం. ఖమ్మం టౌనే కాకుండా ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా మాల ధరించినటువంటి స్వాములు ఇక్కడికే వచ్చి ఇరుముడి కట్టుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకో గుడి కావాలి స్వామి అని చెప్పి 1-4 సార్లు అడగడం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ 2022వ సంవత్సరం రోజు ఈ యొక్క స్థలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా చైర్మన్ మేకల హనుమంతరావు గారు వెంటుండి ప్రతి అనునిత్యం కూడా ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ దేవాలయ నిర్మాణానికి ప్రధాన పాత్ర వహించారు. వారితో పాటుగా గురుస్వాములు భక్తులు చాలామంది సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తలపించే విధంగా, అదే ఆకృతి వచ్చే విధంగా సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. భక్తులందరూ కూడా అశేషంగా సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ నిర్మాణానికి బాగా చేయూతనీయడం జరిగింది. వారి అందరి ఆశల మేరకు, వారందరి కోరికల మేరకు శబరిమల వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క దేవాలయంలో 18 ఎక్కి స్వామికి ఇరుముడి సమర్పించుకొని నెయ్యాభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. అదే కాకుండా మహిళలు శబరిమల వెళ్ళి శబరిమలలో ఉండేటువంటి దేవాలయాన్ని చూసే అవకాశం వారి యొక్క 50 ఇయర్స్ దాటిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ మన ఖమ్మం పట్టణంలో మనం నిర్మించినటువంటి ధర్మశాస్త్ర దేవాలయంలో ఈ దేవాలయాన్ని చూసినట్టయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని చూసిన విధంగానే ఉంటుంది. మాతలందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకునే అవకాశం ఉంటుంది. అనునిత్యం ప్రతిరోజు కూడా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. సో చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు చాలా సామాన్యులకు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కింద ఒక హాల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాలధారణ చేసుకునే వాళ్ళకి కానీ మాల విరమణ చేసుకునే ఏదైనా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జరిగింది. ముందు మనం ఈ లైవ్ కార్యక్రమంలో చూపించుకునేలో భాగంగా వాటన్నిటి ఎక్కడెక్కడ ఎలాంటివన్నీ కూడా పెట్టారనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జరుగుతున్న తంతు
ఏదైతే ఉందో ఆ తంతుకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా అక్కడ మనం చూడొచ్చు ఆ హోమం కానీ అక్కడ కలశాలతో కానీ వీటన్నిటికి సంబంధించిన అన్నీ కూడా గత వారం రోజుల పైనుంచే ఇక్కడ నుంచి చాలా అన్ని అనుకూలంగా ఏ విధంగా అయితే తంతు ప్రకారం జరగాలో అటన్నిటి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ వస్త్రాల కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విగ్రహాలు అనమాట. ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఒకరోజు జలాధారణ, ఒకరోజు జలాశయంలో కానీ ఇంకోటి దాంట్లో కానీ వీటన్నిటిని ఇది చేయించి ఒక శాస్త్రయుక్తంగా ఏదైతే ఉందో ఈ శాస్త్రయుక్తంగా జరుగుతున్న తంతు ఇప్పుడు దీని శయ్యాదివాసం అంటే పండుకొని ఉన్న స్థితిలో అయితే ఇప్పుడు మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహ ప్రతిష్టలని మరికొద్ది సేపట్లో 10:30-11 ప్రాంతంలో మాత్రం ఇక్కడ మనం ఎదురుగా చూడొచ్చు. ఇప్పుడు ఎదురుగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఎదురుగా చూసే దాంట్లోనే ఇక్కడ అయ్యప్ప స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. 10:30 ప్రాంతం దగ్గర నుంచి మొదలుకొని 11 ప్రాంతం వరకు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పుకోవాలంటే చాలా విశేషమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా వీళ్ళకి కావాల్సిన విరాళాలు సకాలంలో అందాయని కానీ ఈ గుడి ఇంత స్థాయికి రావడానికి గల కారణాలు కానీ చెప్పుకోవచ్చు. ఒక పక్కన చూస్తేనేమో ఇప్పటివరకు అయితే హోమం అయితే నిర్వహించుకోవడం అయితే జరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ముఖ్య దాతలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య దాతలందరి కూడా పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ హోమం కానీ ఇవన్నీ నిర్వహించడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ఈ తంతంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వినాయకుడి స్వామి, అలాగే దీని పక్కనే వచ్చేసి నాగదేవత టెంపుల్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ అడుగుదాము, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని వాళ్ళు దాతలుగా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు మరి కొంతసేపట్లో అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామిని పెట్టిన తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగరాజ స్వామి కానీ అవతల అమ్మవారి స్వామి కానీ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయి. ఇక్కడ తెలియజేస్తారు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి వాటి అనేది. సార్ పల్లంరాజు గారు చెప్పండి సార్. స్వామి శరణం. ఈ శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో స్వామివారికి నైరుతి మూల విఘ్నేశ్వర స్వామి దేవాలయం, వినాయకుడి దేవాలయం ఉంటుంది. ఈ యొక్క వినాయకుడి దేవాలయాన్ని మన పొన్నం వీరవసంత్ కుమార్ గారు వినాయక స్వామి విగ్రహాన్ని సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఆచార వ్యవహారాలన్నిటి కూడా సాంప్రదాయ పద్ధతిలో ఈ పూట 10:30 గంటలకి విగ్రహ ప్రతిష్ట, మొదట అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కాగానే వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట చేయబడుతుంది. స్వామి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహ ప్రతిష్ట ఒకటి తర్వాత ఒకటి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా లైన్గా మొత్తం ఏకకాలంలో 10:30 ప్రాంతం నుంచి 11:30 ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడే కావచ్చు, లేకపోతే వినాయకుడి స్వామి గుడే కావచ్చు, లేకపోతే నాగరాజు స్వామి దేవాలయమే కావచ్చు, ఆ పక్కనే ఉంది. మనం చూడొచ్చు, మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. సో ఏదైనా ఈ నమూనాలు కానీ ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి 1-4 మంది సలహా సంప్రదింపులతోనే ఈ గుడి నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంది. ఇప్పుడు మనం ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కార్యక్రమాన్ని అయితే మనం చూపిస్తున్నారు. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి కార్యక్రమంకి వచ్చేవరకు ఈ పల్లంరాజు గారే ఈ యొక్క విగ్రహాన్ని దాతగా ఇక్కడ పేరు నమోదైంది మనం గమనించాము. సో చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఈ దాతగా మీరు ఉండడానికి కారణం? స్వామి శరణం. సుబ్రహ్మణ్య స్వామి అంటే వరాలు ఇచ్చేటువంటి దేవుడు. పిల్లలు లేని వారికి నాగరాజ స్వామిని మొక్కున్నట్లయితే పిల్లలు ఇస్తారు అనే ఆనవాయితీ ఎలా ఉందో, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేసుకుంటే పిల్లలు మంచిగా చదువుకోవడం, మంచి విద్యాభివృద్ధులు రావడం, మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం, ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఇంకా మంచి ఉద్యోగానికి వెళ్ళడానికి ఆశీర్వదించే విధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఇవ్వడం వల్ల చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ దేవాలయంలో స్వామివారిని కోరుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారిని, అయ్యప్ప స్వామి వారిని కోరుకుని వారు ఏదైతే కోరుకుంటారో అది తప్పనిసరిగా నెరవేరాలి అనే అటువంటి ఆశతో, ఆకాంక్షతో స్వామివారి విగ్రహాన్ని సమర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడైతే నేను దేవాలయానికి సమర్పించానో ఆ తర్వాత నా జీవితంలో కూడా కొంత మార్పు వచ్చింది. అంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడు నా పరిస్థితికి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాం. సో చాలా సంతోషంగా ఉంది. చాలా గురుస్వామిగా అయ్యప్పతో ఎంతో అనుబంధం ఉండి అతనితో నిత్యం అతని సేవలో భక్తిలో ఉన్న
29 సంవత్సరాలుగా మాలధారణలో ఉన్న పల్లంరాజు గారు అతనికి ఉన్న అనుబంధాన్ని సేవని ఇక్కడ ఉంచుకోవడానికి ఈ కమిటీలో ఉండి అతని ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. సో అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే అతనికి ఒక మంచి అభిప్రాయం, అతనికి ఒక మంచి కలిసి వచ్చిందనే భావన కూడా వ్యక్తం చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు, మాలికా పులందేశ్వరి అమ్మవారు. ఓకే, మాలికాపురత్ అమ్మవారు ఈ విగ్రహాన్ని 11వ ప్రతిష్ఠించడానికి గల కారణం మాలికాపురత్ అమ్మవారు మన ప్రతి దేవాలయంలో కూడా స్వామివారి మూల విరాట్తో పాటు అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ మాలికాపురత్ అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని కూడా మన 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి సతీష్ గారి తండ్రి గారు బాబురావు గారు, వారి సోదరుడు నాగేశ్వరరావు గారు అందరూ కలిసి సమర్పించడం జరిగింది. ఈ యొక్క విగ్రహంతో ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలతో అమ్మవారి దీవెనతో మహిళలు కానీ ఎవరైనా సరే వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే కొంగు బంగారంలా అమ్మవారు వెలసిల్లుద్దని మా పూర్తి నమ్మకం స్వామి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఈ ఖమ్మానికి చాలా ప్రతిష్టాత్మకంగా ఒక బైపాస్ రోడ్లో చైతన్య నగర్ 10వ డివిజన్ ఏరియాలో ఇక్కడ ఏర్పరచుకున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి నాగరాజ స్వామి విగ్రహం కూడా ఈ 10వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చావా మాధురి నారాయణరావు గారు సమర్పించారు. వారి కాలనీలో వారి ఏరియాలో జరుగుతున్నటువంటి నిర్మాణం అవుతున్నటువంటి ఈ దేవాలయానికి వారు ముందుండి అన్ని విధాలా సహకరించి స్థలం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా వారు సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో వారు భాగస్వాములు అయినందుకు దేవాలయం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ చెప్పుకోవచ్చు, చాలా మంది ఒకరి చెయ్యి కలిసి ఇంత పెద్ద స్థాయి గుడికి ఏర్పాట్లు జరగడం కానీ చాలా అద్భుతంగా నిర్మించుకున్నారని అయితే చెప్పొచ్చు. సో ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో మరికొద్దిసేపట్లో ప్రతిష్టా కార్యక్రమాలు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా మనం సుమన్ టీవీ ద్వారా చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకుని విగ్రహ ప్రతిష్ట అయిన మరుక్షణం దేవాలయ కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు మాల వేసుకొని 41 రోజులు దీక్ష చేసి 41వ రోజు పదునెట్ట అంబడి మీద మనం నిర్మించుకునేటువంటి పదినెట్ట అంబడి ఈ రోజు ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి కూడా ఆ పదినెట్ట అంబడి మీద ఎవరు కూడా ఇరుముడు లేకుండా ఎక్కే అవకాశం ఉండదు. ఈ రోజు మాల వేసుకొని 41 రోజుల తర్వాత ఆ పదినెట్ట అంబడి గుండా ఇరుముడి తీసుకొని సన్నిధానానికి చేరుకొని స్వామివారికి నెయ్యాభిషేకం చేయించడం జరుగుతుంది. అందులో చాలా సంతోషం. ఎంతమంది మాలధారణ చేసుకుంటున్నారు? సుమారు 18 మంది స్వాములు ఈరోజు మాలధారణ చేసుకొని ఈ యొక్క దేవాలయంలో మొదటిసారి ఇరుముడి కట్టుకుని మొదటిసారి ఇరుముడి నెయ్యితో స్వామికి మొట్టమొదటి నెయ్యాభిషేకం ఇరుముడి నెయ్యితో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి. ఓకే, చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఏదైతే ఈ ప్రతిష్టాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత 18 మంది దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలధారణ చేసి పడుదాటంబడి మెట్ల ద్వారా 41 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత అదే ద్వారా వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు.